హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు చిన్న వీడియో పెడుతున్నాను. ఏం లేదండి, మొన్న శుక్రవారం 5వ శుక్రవారం మణిదీప వర్ణం చదువుకున్నాను. 5వ వారం ఎలా చేసుకున్నానంటే, చిన్నగా తక్కువ పూలే దొరికినాయి, 3 రకాలే దొరికినాయి. అందుకని చెప్పేసి 3 రకాలతో పూజ చేసుకున్నాను. 108 రకాలు అవ్వాలి కదా, అందుకని పూలు అతను వస్తే పూలు తెమ్మన్నాను. వచ్చే వారం వీలైతే ఎక్కువ చేసుకోవచ్చు, ఆయన తెస్తే గనక. అదే చిన్న వీడియో పెడుతున్నాను, చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ ఫాలో అవ్వండి. కామెంట్ పెట్టండి గైస్, ఎలా ఉందో కూడా. అంతే, చూస్తూ ఉండండి. కస్తూరి మల్లిక కుందవనాలు, సూర్యకాంతి శిల మహాగ్రహాలు, 6 ఋతువులు, చతుర్వేదాలు, మణిదీపానికి మహానిధులు, మంత్రిని దండిని శక్తి సేవలు, కాళికరాళి సేనాపతులు, 32 మహాశక్తులు, మణిదీపానికి అలాగా 32 పుష్పాలతోటి అలాగా మణిదీప వర్ణన చదువుకోవాలి. చామంతులు అయిపోయినాయి అన్నమాట. అయిపోయిన తర్వాత హారతి ఇవ్వాలి. 32 అవన్నీ మణిదీపం ఒకసారి చదివేసిన తర్వాత హారతి ఇస్తూ ఉండాలన్నమాట. హారతి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రకం మొదలు పెట్టుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి మహాశక్తి మణిదీప నివాసిని అన్నీ చదువుతూ పదంకి ఒక్కొక్క పువ్వు పాదాల దగ్గర పెట్టాలన్నమాట. హారతి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకో రకం స్టార్ట్ చేయాలి. ప్రతి దానికి తాంబూలం పెట్టచ్చు, లేకపోతే నేను లాస్ట్ పెడుతున్నాను అనమాట. ఎన్ని రకాలైతే అన్ని రకాలు చదివేసిన తర్వాత లాస్ట్లో తాంబూలం పెట్టేసి చల్లిచ్చేసి హారతి ఇచ్చేస్తున్నాను అనమాట. అంతే గైస్, చాలా చాలా బాగుంటుంది మణిదీప వర్ణన. చదువుకోండి వీలైన వాళ్ళు. ఇంట్లో నార్మల్గా కూడా చదువుకుంటే కూడా చాలా మంచిది. చేసుకోండి గైస్. చామంతులు అయిపోయిన తర్వాత రోజులు. మహాశక్తి మణిదీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిదీపములో మంత్రరూపిణి, మన మనసులలో కొలువై ఉంది. సుగంధ పుష్పాలెన్నో వేలు, అనంత చందర సువర్ణ పూలు, అచంచలం బగుమను సుఖాలు, మణిదీపానికి మహానిధులు, లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్ సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిదీపానికి మహానిధులు, పారిజాతవన సౌగంధాలు, సురాదినాదుల సత్సంగాలు, గంధర్వాదుల గానస్వరాలు, మణిదీపానికి మహానిధులు, భువనేశ్వరి సంకల్పము జనించే మణిదీపము. హారతులమ్మ హారతులు, మా లక్ష్మీదేవికి హారతులు. హారతులమ్మ హారతులు, మా సతినికే హారతులు. క్షీరసాగరము నందు జనించిన సౌభాగ్యవతి మహాలక్ష్మి, హారతులమ్మ హారతులు, మా లక్ష్మీదేవికి హారతులు. రాజును పేదగా పేదను రాజుగా చేసేదవమ్మ జయలక్ష్మి. అంతేనండి, నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి చూడండి. బాగుందా? మీరు ఎలా చేసుకుంటారో కూడా చెప్పండి నాకు. దేవీ నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా, ఎలా చేసుకుంటారు మీరు? నేను కూడా దేవీ నవరాత్రులు చేస్తే చూపిస్తాను. ఓకేనా? ఇంతవరకే, బాయ్.